Nowadays, time management is the most important. Students as well as the professional staff. How to manage the time? Some type of the tools. How to manage the time and innovative productivity tools. Through AI వచ్చిన తర్వాత how to manage the time కూడా AI లో పెట్టేస్తుంది. మన షెడ్యూల్ ఈ వర్క్స్ అని పెట్టేస్తే ఇంపార్టెన్స్ చేస్తే అదే షెడ్యూల్ ఇచ్చేస్తుంది. మినిట్స్ ఆఫ్ మీటింగ్ అవి కూడా వస్తుంది. ఏ జమ్లీ చాట్జీపీటీ ఇవి వాడుతున్నారు కదా, ఇది యూజ్ చేస్తున్నారా? యూజింగ్ ద జమ్లీ ఏఐ చాట్జీపీటీ in my studies, when I was studying in the MTech, at that time we are preparing the thesis about the project. Thesis మనం ప్రిపేర్ చేయాలంటే లాంగ్వేజ్ వాటికి ఒక ఇంగ్లీష్ ఫ్యాకల్టీని అరేంజ్ చేసి ఫ్రేమ్ చేసేవారు. ఒక లాంగ్వేజ్ యూజ్ చేయాలి. ప్రాపర్గా లాంగ్వేజ్ అంటే నార్మల్గా మనం మాట్లాడవచ్చు, కానీ థీసిస్ సబ్మిట్ చేసినప్పుడు ప్రాజెక్ట్ థీసిస్ ఎంటెక్ ఆర్ పిహెచ్డి ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ప్రూఫ్ రీడింగ్ చేశారు. ప్రూఫ్ రీడింగ్ చేసిన తర్వాత మనం ఏం అవసరం లేదు, ప్రూఫ్ రీడింగ్స్ ఏం అవసరం లేదు. త్రూ మనం థీసిస్ ఏదైతే అనుకుంటున్నామో అది దాంట్లో పెట్టేస్తే ఆటోమేటిక్గా అదే చేంజెస్ చేసేసి పాలిష్ లాంగ్వేజ్ విత్ పొలైట్ వే త్రూ ఏ వచ్చేస్తుంది. ఇవి మనం టెక్నిక్స్ నేర్చుకోకపోతే వీ కెనాట్ సస్టైన్ ఇన్ ద ఫ్యూచర్. Along with our civil softwares, we must know about these techniques also. Otherwise, we cannot sustain. ఇప్పుడు మేము వర్డ్ ఎక్సెల్లో 2 days 3 days చేసే వర్క్ త్రూ ఏఐ కొన్ని టూల్స్ యూజ్ చేసి వితిన్ 5 minutesలో ఆ వర్క్ ఇచ్చేయచ్చు. ఇట్లా న్యూ టెక్నాలజీ అప్డేట్ కాకపోతే వీ కెనాట్ సస్టైన్ ఇన్ ద ఫ్యూచర్. ఇఫ్ యూ మస్ట్ అప్డేట్ యువర్ న్యూ థింగ్స్, అదర్వైజ్ దెర్ ఇస్ నో లైఫ్. ఉంటుంది చాలా టెన్షన్స్. అదే టెక్నిక్స్ యూజ్ చేసి టూల్స్ యూజ్ చేస్తే మనం త్వరగా అయిపోతుంది. బిఫోర్ కరోనా మాకు గూగుల్ ఫామ్ అంటే తెలియదు, గూగుల్ షీట్ అంటే తెలియదు, ఇంకోటి ఆన్లైన్లో క్లాసెస్ ఎట్లా తీసుకోవాలో తెలియదు, ఈ కొత్త టూల్స్ ఎలా యూజ్ చేయాలో తెలియదు. ఇవన్నీ ఆఫ్టర్ కరోనా టైంలో పోయి ఆన్లైన్ అయింది. అప్పుడు ఇవన్నీ నేర్చుకోవాల్సి వచ్చింది. అట్లా ఇప్పుడు లక్కీగా నేను సిఎస్సి వాళ్ళకి టీచ్ చేస్తున్నాను. ఈ సిఎస్సి వాళ్ళు యూజ్ చేసే టూల్స్ అన్ని కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీద ఇచ్చాను. సిఎస్సి స్టూడెంట్స్కి మీరు ఒక టాపిక్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయమని ఇచ్చాను. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఒక టూల్ ఉంది, దాంట్లో మనం టాపిక్ పెట్టేస్తే ఆటోమేటిక్గా అదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫోటో కూడా ఫోటో క్వాలిటీ దాంట్లో ఫొటోస్ మీకు ఎట్లా కావాలి అనేది ఒక 5-6 ఫొటోస్ 10 ఫొటోస్ ఎట్లా కావాలనేది ఫోటో ప్లేస్లో వస్తుంది. ఆ ఫోటో ప్లేస్ డౌన్లోడ్ చేసుకొని అది ఓపెన్ చేసి మీరు ఫోటో సెలెక్ట్ చేస్తే ఎట్లా కావాలనేది టెంప్లెట్ చూపిస్తుంది. ఆ టెంప్లెట్లో మీకు ఏం కావాలని పెట్టేసుకోవచ్చు. అది వచ్చేస్తుంది 1 ఫోటోలోనే 10 ఫొటోస్ మీనింగ్తో వస్తుంది. కొన్ని ఫొటోస్ మీకు మీనింగ్ తెలుసుకో, ఫోటో చూడగానే దాని మీనింగ్ తెలుసు. అట్లా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు పీపుల్స్. టైం అని అనుకోండి, శాంపుల్ పడుతున్నట్టుగా పక్కన పెడతారు, టైం మేనేజ్మెంట్. అట్లా నాకు ఈజీ తెలిసిపోతుంది ఆ వెయ్యి చెప్పండి. అట్లా ఇప్పుడు నేను ఒక పీపీటీ తయారు చేశాను, త్రూ ఏ ఒక పీపీటీ తయారు చేశాను.
రెండు చూపిస్తాను మీకు ఏదో మీకు మీరే తెలుస్తుంది ఇది కనెక్ట్ అయితే సార్ ప్రిపేర్ చేసి ఇచ్చారు. ఈ ఫస్ట్ పేజ్ నేను ఆ పీపీటీలో పెట్టాను, ఈ పీపీటీలో పెట్టేసాను. ఇక్కడ నుంచి ఇది నేను తయారు చేసిన పీపీటీ మంచి చూడండి. ఇది 2-3 అవర్స్ పట్టింది నేను ఇది తయారు చేయాలి. ఈ పీపీటీ డిఫరెంట్ సోర్స్ నుంచి తీసుకొని అది కలెక్ట్ చేసి స్నిప్పింగ్ టూల్స్లో కట్ చేసి దీంట్లో పెట్టేసి మీకు మీనింగ్ఫుల్గా ఒక స్లైడ్ పెట్టించడానికి మనకి 3 అవర్స్ పడుతుంది. ఇప్పుడు ఇంకొక స్లైడ్ చూపిస్తాను. ఈ ఫస్ట్ స్లైడ్ అంటే సార్ ఇచ్చారు, ప్రతి దాంట్లో పెట్టేశాను. ఇది త్రూ ఏ ఆ టాపిక్ కొట్టేశాను. ఆటోమేటిక్గా పీపీటీ చూడండి. నెక్స్ట్ పీపీటీలో 4 time management. This is one of the technique, Pomodoro techniques. Symbol ఇచ్చేస్తున్నాను. టైం సాంగ్ వర్క్ టైం సింబల్ ఇచ్చాను. బ్రేక్ ఇది కాఫీ తీసుకున్న బ్రేక్ టైం ఇచ్చాను. ఇక్కడ 30 minutes ఎక్స్టెన్షన్ బ్రేక్ తీసుకుంటే మనకి అచీవ్మెంట్గా సింబల్ indicates the matter with meaningful, one slide with meaningful. This based upon this theory, every 25 minutes work you can take the 5 minutes of break. 25 minutes work cheste oka 5 minutes మీరు break ఇవ్వాలి. అప్పుడే మీరు రీఛార్జ్ అంటే నెక్స్ట్ 30 minutes extension rate after 4 cycles. 25 minutes, 25 minutes, 25 minutes, 25 minutes. After 4 cycles, you must take 30 minutes of the break. వాళ్ళు తిరిగి చేశారు. కంటిన్యూగా 8 hours వర్క్ చేసిన దానికి బ్రేక్ ఇస్తూ వర్క్ చేసిన దానికి ప్రొడక్టివిటీ పెరిగింది. ఇంక్రీజింగ్ ప్రొడక్టివిటీ, ఫోకస్ కూడా ఎక్కువైంది. మనం చదివేటప్పుడు కూడా చూడండి, మనం బుక్ చూస్తే మనం ఫస్ట్ ఇది కూడా ఉంటుంది మన దగ్గర. ఎగ్జామ్స్ ముందు ఒక డే ఆఫ్టర్ టుమారో కానీ రేపు టుమారో ఎగ్జామ్ ఉందంటే మనకు అనిపిస్తుంది, అరే నెక్స్ట్ ఎగ్జామ్ మాత్రం మస్తు చదువుకోవాలి, ఫస్ట్ నుంచే ప్లానింగ్ చేసుకొని టైం టేబుల్ ప్రకారం చదువుకోవాలి అని మనం ఎగ్జామ్ రాసేటప్పుడు అదే పాస్ అయిపోతే చాలు ఇది ఒకటి అని ఫీలింగ్ వస్తుంటుంది మనకి. రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం మంచి చూస్తే బాగుండేది అనే రాసి కదా. ఎగ్జామ్స్ చదివేటప్పుడు మనకి ఎక్కడ అప్పుడు కొంచెం ప్లానింగ్తో చేయాలి. నెక్స్ట్ సెమిస్టర్ మాత్రం సబ్జెక్టు 5 days 10 days టైం ప్రకారం ప్లానింగ్ ప్రకారం చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్ మళ్ళీ కదా పెద్ద రాదా తదాపడి ఒక్క తోక వంకర మనం సాఫ్ చేస్తే ఒక్క తోక వంకర అయిపోతుందా. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద థీమ్. ఇప్పుడు ఓవరాల్ ది పీపీటీ చూడండి. ఇది త్రూ ఏఐ పీపీటీ. ఇది నేను ప్రిపేర్ చేసింది. ఏది చూడడానికి ఎఫెక్టివ్ ఉంది, చూడడానికి మనకి నీట్గా ఏది ఎఫెక్టివ్ కనపడుతుంది త్రూ ఏఐ. మరి ఆ విధంగా నేను చేయాలంటే ఆ సింబల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇవన్నీ చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఈ టూల్స్ మనం నేర్చుకొని ఉంటే వర్క్ అనేది ఈజీ అయిపోతుంది. టైం సేవ్, టైం మేనేజ్మెంట్. ఇక్కడ the modern concept of time management, the act of planning, the amount of time to spend on activities. The amount of time to spend on activities.
or it can be defined the mindful process of the properly planning and organizing the task. ఇంకొకటి కరెక్ట్ టైం కూడా పెట్టుకోవాలి. టాస్క్ మనం ఒక టాస్క్ పెట్టుకున్నాం, ఈ సబ్జెక్ట్ అయిపోవాలని టాస్క్ పెట్టుకున్నాం, ఎంత టైంలో అయిపోవాలి? 2 days, 1 day, 3 days, 4 days. ఒక టైం కూడా పెట్టుకోవాలి. డెడ్ లైన్ పెట్టుకోకపోతే ఎక్స్టెన్షన్ చేసుకుంటారు. రేపు చెప్దాం, అలారం పెట్టుకుందాం, బంద్ చేసి పడతాం. కొంచెం మంది అలారం పెట్టుకుంటే దానికంటే ముందే లేస్తారు, వాళ్ళకి నిద్ర పడదు, భయం ఎగ్జామ్స్. మీలో కొంచెం మందికి అలా ఉందో లేదు. ఓకే, యాక్ట్ ఆఫ్ ప్లానింగ్ ద అమౌంట్ ఆఫ్ టైం స్పెండ్. బిజినెస్ మ్యాన్స్ టైం ఈజ్ ఈక్వల్ టు మనీ. వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేస్తే అంత మనీ వస్తుందా లేదా అని చెక్ చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ టైంకి ఇస్తారు మనీ కంటే. బిజినెస్ పీపుల్ చాలామంది టైంకి ఇంపార్టెంట్ ఇస్తారు మనీ కంటే. టైం ఎంత స్పెండ్ చేస్తే అంత మనీ వస్తుంది అయితేనే మాట్లాడతారు. లేకపోతే వాళ్ళ టైం చాలా బిజీ. వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు ఏదో సినిమాలో మనం చూసాం కదా, వాడు హార్ట్ బీట్తో చేస్తారు, వాళ్ళ డాడీ హార్ట్ బీట్తో చేస్తారు, నాన్నకు ప్రేమతోనా. వాడు టైంని వాళ్ళ డాడీ ఇన్ని రోజులే బతుకుతారంటే దాంతో హార్ట్ బీట్తో చేస్తారు. అట్లనే ఇక్కడ వీళ్ళు టైం మనీతో క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద టైం మేనేజ్మెంట్, ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ. మనం ప్రాపర్ ప్లాన్ చేసుకుంటే ప్రొడక్టివ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నాలెడ్జ్ ఇంక్రీజ్, ఎనీ టైప్ ఆఫ్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది ప్రాపర్ ప్లానింగ్. నెక్స్ట్, బెటర్ గోల్ అచీవ్మెంట్. గోల్ని మనం అనుకున్న టైంకి రీచ్ కావాలి. నువ్వు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే, టైంని మేనేజ్ చేసుకుంటే, ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే. నెక్స్ట్, ఇంప్రూవ్ డెసిషన్ మేకింగ్. ఏ స్టేజ్లో ఏ డెసిషన్ తీసుకోవాలో కూడా డెసిషన్ మేకింగ్ కూడా కొన్ని చోట ఒక డెసిషన్కి చాలా టైం తీసుకోవాల్సి వస్తుంది. అందరూ అడుగుతాం, వాళ్ళు అడుగుతాం, వీళ్ళు అడుగుతాం, మనం డెసిషన్ తీసుకోలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిషన్స్ కోసం వస్తున్నారు. పేరెంట్స్ ఒకటి అంటాడు, స్టూడెంట్ ఒకటి అంటాడు. వీడు ఏ ఎమ్మెల్యే కావాలంటాడు, సిఎస్సిలో. ఏ ఎమ్మెల్యే తీసుకుంటే ఇక్కడ డొనేషన్ 4 lakhs ఉంది, యూనివర్సిటీలో ఫీజు 2 lakhs, 80% ఎక్కువ. అదే సిఎస్సి అయితే 1.7 ఉంది, ఐటీ అయితే 1.5 ఉంది యూనివర్సిటీ. మరి అది తీసుకోవడానికి వద్దు, నాకు ఏ ఎమ్మెల్యే కావాలి. డెసిషన్ మేకింగ్ మళ్ళీ పోతాం, మళ్ళీ ఒకసారి మళ్ళీ పోతాం, మళ్ళీ వేరే అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను. డెసిషన్ మేకింగ్ అనేది లేట్, దానివల్ల రేట్ ఇంక్రీజ్ కావచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అట్లాంటి చాలా ఉపయోగం ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నెక్స్ట్, రెడ్యూస్ ప్రోకాస్టినేషన్, వాయిదా వేసే పద్ధతి. ప్రోకాస్టినేషన్ మీన్స్ వాయిదా, ఇప్పుడు కాదు నెక్స్ట్ చేద్దాం. ఇవన్నీ టైం మేనేజ్మెంట్. దీస్ ఆర్ ద థియరీస్ ఆఫ్ ద టైం మేనేజ్మెంట్. 4 theories. Piaget theories, Pareto principle of 80-20 principles, Parkinson laws, ABC principles. Okay, first one is the Piaget theory. See this diagram. The Piaget law, pebbles, sand, rocks is. Rocks is the big importance task. మనకి ఏదైతే చాలా ఇంపార్టెంట్ అనుకుంటామో అవి ఫస్ట్ చేయాలి, బిగ్ ఇంపార్టెంట్ టాస్క్. నెక్స్ట్, పెబల్స్ అంటే దానికంటే చిన్నగా ఉంది, వాళ్ళకంటే చిన్నగా ఉంది సైజ్. టాస్క్ విత్ యావరేజ్ ఇంపార్టెన్స్. నెక్స్ట్, శాండ్, స్మాల్ లెస్ ఇంపార్టెంట్ టాస్క్. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. పికెల్ జార్లో కూడా అట్లా చేశారు. రాక్స్, పెబల్స్, శాండ్. మనం ఫస్ట్ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? టాస్క్. రాక్స్ తర్వాత మీడియం ఇంపార్టెంట్, యావరేజ్ ఇంపార్టెన్స్, తర్వాత స్మాల్ లెస్ అండ్ ఇంపార్టెన్స్. మన గోల్ పెట్టుకున్నా, ఏ తీసుకున్నా ఈ 3 ఉంటాయి. ముందు ఈ 3ని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, అర్జెంట్ ఉన్నది ఏంటి, ఆ వర్క్ చేయాలి ఫస్ట్. మన వర్క్ ఒకటి చేస్తుంటాం, లేకపోతే చదువుతుంటాం, మనం మైండ్లో ఫిక్స్ అయిపోతాం. ఈ 2 hours మనకి ఇది అయిపోవాలని ఫిక్స్ అయి కూర్చుంటాం. మెసేజ్ వస్తుంది, వాట్సాప్లో ఎవరితో మెసేజ్ వస్తుంది, డివైడ్ అయ్యి మళ్ళీ దానికోసం ఉంటాం, మళ్ళీ దాని గురించి మళ్ళీ లేదు. అట్లా మనం
ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి, లెస్ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి, ఆ తర్వాత యావరేజ్ ఇంపార్టెన్స్ దేనికి, అది పికల్ జాబ్ థియరీ. ప్రిన్సిపల్ ఆఫ్ 80-20 ప్రిన్సిపల్. ఇక్కడ ఇది 20% ఎఫర్ట్స్, 80% ఆఫ్ రిజల్ట్స్. ఇక్కడ 80% ఎందుకు వచ్చిందంటే ఆ సైంటిస్ట్ ఏమైనా పెరెటో ప్రిన్సిపల్ అంటే ఆయన ఏం చేశాడంటే ఈ పీస్ బటానీస్ 20% ఆఫ్ ల్యాండ్లో 80% ఆఫ్ ప్రొడక్టివిటీ వచ్చిందండి. ఈ బటానీస్ పీస్ కూరగాయల్లో బటానీస్ దొరుకుతాయి, అప్పుడప్పుడు వర్షాకాలంలో వస్తుంటాయి బటానీస్. ఇవి 20% ఆఫ్ ల్యాండ్లో 80% ఆఫ్ ప్రొడక్టివిటీ వచ్చింది. అప్పుడు ఆయన ఏం ఆలోచించాడంటే ఈ 20% ఆఫ్ ల్యాండ్లో 80% ప్రొడక్టివిటీ వచ్చింది కాబట్టి 20% వర్క్ చేసి 80% ప్రాఫిట్ వచ్చేటట్లు మనం చేయొచ్చు. ఒక్కోసారి అది 70-30 కావచ్చు, 60-40 కావచ్చు, 99-1% కావచ్చు, 98-2% కావచ్చు. అట్లా అది 20% ఆఫ్ ఎఫెక్ట్స్ ఇన్ 80% ఆఫ్ ద రిజల్ట్స్. అది ప్రాపర్ ప్లానింగ్తో 20% ఎఫెక్ట్స్ అంటే ఎఫెక్ట్ పెట్టడం అంటే ప్రాపర్ ప్లానింగ్తో మనం 20% ఎఫెక్ట్ పెడితే 80% మనకి రిజల్ట్ రావచ్చు. అది స్టడీ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది 80-20-80 థీమ్. నెక్స్ట్ పార్కిన్సన్స్. ద థర్డ్ లా ఇస్ ద పార్కిన్సన్స్. According to this law, if someone is given week to complete the task, it should really only take them a day to finish. They will often do unnecessary stitching out to task, so that it will take them to whole week to complete. ఒక 1 వీక్లో కంప్లీట్ అయ్యేదాన్ని 1 డేలో కంప్లీట్ చేసేసారు. మన టైం 6 days. అప్పుడు ఏం చేసాడు, అన్నెసరీ థింగ్స్ అన్నింటినీ వాటి వల్ల ఇంక్లూడ్ చేసాడు. అనవసరంగా మంచిగున్నదని పాడేయాడు. అదే గ్రాఫ్ ఇచ్చాడు. X axis containing the time and Y axis containing the effects. ఇక్కడ టైము 2 hours తీసుకుంటే ఎఫెక్ట్స్ మనకి ఎట్లా ఉంది, నెక్స్ట్ టైం 3 hours తీసుకుంటే ఎట్లా ఉంది, 8 hours తీసుకుంటే అనేది ఇక్కడ గ్రాఫ్ ఇచ్చాం. మనం తక్కువ టైంలో ఎంత ఎఫెక్ట్ చేయగలిగితే అంత పెట్టేసి ప్యాషనేట్ ఉండాలి వర్క్. అప్పుడు మీరు ఒక స్టేజ్కి వెళ్ళగలరు. ఓకే, ఇది ఒక థీమ్. ఏబిసి ప్రిన్సిపల్. ఇక్కడ ఒక ఆయన ఇచ్చాడు, ఒక సైంటిస్టు ఏకి ప్రియారిటీ స్టేటస్ ఎసైనింగ్ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఏకి ఫుల్ ప్రియారిటీ ముందు ఉన్న, ఇప్పుడు జాబ్లో రాక్స్ ఎట్లయితే ఉన్నాయో ముందు ప్రియారిటీ మనం ఇట్లా ఇస్తున్నాం, ఇక్కడ ఏకి ప్రియారిటీ ఇవ్వబోతున్నాడు, బికి మీడియం ప్రియారిటీ, సికి నెక్స్ట్ ప్రియారిటీ. మనం తీసుకున్న టాస్క్లో ఫస్ట్ ఏది ఫినిష్ చేస్తే మనకు బాగుంటుంది. నెక్స్ట్ మీడియం ప్రియారిటీ దేనికి ఇవ్వాలి, లీస్ట్ ప్రియారిటీ దేనికి అని ఏబీసీ ఇచ్చుకోమని చెప్పాడు. అది ఏబీసీ ప్రిన్సిపల్. దిస్ ఈజ్ ద వన్ టైప్ ఆఫ్ ద థింగ్. ఏ ఈజ్ ద మస్ట్ డూ. నెక్స్ట్ బి షుడ్ డూ, సి నైస్ టు డూ. అంటే ప్రియారిటీ ఎక్కువ, మస్ట్ ప్రియారిటీ ఉన్నది ఫస్ట్ ఏ, మీడియం ప్రియారిటీ ఉన్నది బి. అక్కడ పికల్ జార్స్లో కనుక రాక్స్ పెబల్స్లో C1 శాండ్, లెస్ ప్రియారిటీ. ఏబిసి ప్రిన్సిపల్. ఓకే, సిమ్టమ్స్. మనకి ఫీవర్ వచ్చేటప్పుడు సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నట్లయితే ఇక్కడ కూడా మనకి సిమ్టమ్స్ పూర్ పంచువాలిటీ, మనం టైం మేనేజ్ చేయాలి. పూర్ పంచువాలిటీ వల్ల కూడా మనం ఆ టాస్క్ టైంకి కంప్లీట్ చేయాలి. సక్సెస్ఫుల్ పర్సన్ కాదు. టైం పంచువాలిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చాలామంది లైఫ్ హిస్టరీస్ తీసుకుని మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళ లైఫ్లో టైంని ఎట్లా మేనేజ్ చేస్తారని తెలుసు. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, పెద్ద ఆయన తెలుగు ఇండస్ట్రీస్ని వరల్డ్కి పరిచయం చేశాడు. ఆయన లవకుశలో యాక్ట్ చేస్తే రాముడు ఏమన్నాడు మాకు తెలియదు అని చెప్పి ఆయనే రాముడు అన్నారు. తిరుపతి వెళ్ళే వాళ్ళందరూ ఆయన ఇంటికి కూడా వెళ్ళేవాడు. చెన్నైలో ఉన్నప్పుడు, హైదరాబాద్ చెన్నైలో ఉన్నప్పుడు తిరుపతి నుంచి
తిరుపతి బస్ స్టాండ్ నుంచి చెన్నై ఆయన ఇంటికి బస్సు వేశాడు ఆర్టీసీ వాళ్ళు. తమిళనాడు ఆర్టీసీ వాళ్ళు ఒక బస్సు వేశారు. మనకి సికింద్రాబాద్ నుంచి గురునానక్ బస్సు ఎట్లా ఉందో తిరుపతి బస్ స్టాండ్ నుంచి కింద తిరుపతి బస్ స్టాండ్ నుంచి పైన తిరుపతి బస్ స్టాండ్ నుంచి ఈయన ఇంటికి బస్సు వేసేవాడు. తిరుమల దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళు ఈయనకి కూడా వెళ్ళేవాడు. మాకు రాముడు ఎవరో తెలియదు, మీరే రాముడు అని చెప్పి ఆయన కనపడితే చాలు దండాలు పెట్టుకుంటూ వచ్చేవాడు. తెల్లారిపాటికల్లా ఇంత పెద్ద అద్దయ్యేది కొబ్బరి చిప్పలను కొబ్బరికాయలు కొట్టేవాడు ఆయన ఇంటి దగ్గర. రోజుకి ఇంత పెద్ద చిప్పు ఇంత అయ్యేది కొబ్బరికాయ. అంత ఫేమస్ పర్సన్ కూడా ఏదన్నా ఉంది షూటింగ్ అంటే 5 minutes ముందే ఉండదు. దట్ ఈస్ ద టైం పంచుకోండి. అందుకే వాళ్ళు సక్సెస్ అయ్యారు. సచిన్ టెండూల్కర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా చూడండి, విత్ ఇన్ టైం. మీరు లైఫ్ హిస్టరీ ఆఫ్ ద సచిన్ టెండూల్కర్ చదవండి, మీకు ఇంట్రెస్ట్ ఉంది. మీకు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా మీ ఫేమస్గా ఫుట్బాల్లో, క్రికెటర్లో, ఇంకెవరో ఉంటారు, వాడి లైఫ్ హిస్టరీ చూడండి. వన్స్ యూ సీ ద లైఫ్ హిస్టరీ, వాళ్ళు ఎలా టైం మేనేజ్ చేస్తారో తెలుస్తుంది. నెక్స్ట్ కాన్స్టెంట్ రషింగ్. వర్క్ ఏముండదు కానీ అటు ఇటు తింటూ ఉంటారు, ఏదో వర్క్ చేసుకుంటారు. కాన్స్టెంట్ రషింగ్. నెక్స్ట్ థర్డ్ వన్, డిక్రీజింగ్ క్వాలిటీ ఆఫ్ వర్క్. క్వాలిటీ, ద కాన్సెప్ట్ ఆఫ్ బ్యాలెన్స్. టైంని ప్రాపర్గా బ్యాలెన్స్ చేయాలి, ఎమోషన్స్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేయాలి, హెల్త్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేయాలి, మనీని ప్రాపర్గా బ్యాలెన్స్ చేయాలి, ఎన్విరాన్మెంట్ని కూడా ప్రాపర్గా బ్యాలెన్స్. అప్పుడే మనం ముందుకు వెళ్ళాలి. ఓకే, దీంట్లో ఇప్పుడు ఇది నేను తయారు చేసిన పీపీ. ఇది త్రూ ఏ ద్వారా వచ్చింది ఇప్పుడు చూడండి. షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తుంటారు మీ దాంట్లో. వాడికి అది ఇంట్రెస్ట్, చదువుదానికి షార్ట్ ఫిల్మ్స్ అది ఇంట్రెస్ట్. అది ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. దాంట్లో వెళ్తే వాడు సక్సెడ్ కావాలి. అట్లా ఇక్కడ మీరు ఇప్పుడు ఒక సినిమా చూస్తే దాంట్లో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. వాడి మెంటాలిటీని బట్టి అది నెగిటివ్ తీసుకుంటా పాజిటివ్ తీసుకుంటాను, వాడి మెంటాలిటీని బట్టి. మనం చికెన్ తింటే చికెన్ టేపులే వస్తాయి, మటన్ తింటే మటన్ టేపులే వస్తాయి, పప్పు తింటే పప్పు టేపులే వస్తాయి. మన మెంటల్ పాసిబుల్ ఎట్లా అయింది, ఐఆమ్ పాసిబుల్ ఎలా చేసుకున్నాం. నార్మల్ పర్సన్ అంటే డే యాక్టివిటీస్ అని చూపిస్తారు చిన్న షార్ట్ ఫిల్మ్లో. చూసారండి, కాలేజీకి వచ్చాడు. థర్టీ డేస్ బిఫోర్ 30 days బిఫోర్ ఒక ఫ్యాకల్టీ ఒక చదవమని చెప్తే ఆయన ఎలా వస్తాడో, స్టేజ్ మీదకి ఎట్లా వస్తాడో, ఆ షివరింగ్ ఎట్లా అవుతుందో, హ్యాండ్స్ లెగ్స్ షివరింగ్ ఎట్లా అవుతుందని అక్కడ చూపిస్తారు. అందరు నవ్వుతారు బిఫోర్ 30 days. ఇది చూడండి, అట్లా మనం కూడా ఫేస్ చేసే ఉంటాం ఆ ప్రాబ్లం. హ్యాండ్స్ షివరింగ్ అవుతుంది, లెగ్స్ షివరింగ్ అవుతుంది, తడబడుతుంది, లంగ్స్ షివరింగ్ అవుతుంది. ఫస్ట్ టైం కదా స్టేజ్ ఎక్కడ, అందరు నవ్వుతుంటారు, గ్రామటికల్ మిస్టేక్స్ పోతాయి, వెళ్ళిపోతాయి. ఇంకా ముందే చెప్పాడు కదా, మనం మంచి తీసుకుంటే మంచిగా వస్తుంది, ఏం తింటే అదే తీర్పు వస్తుంది. మనం తెచ్చుకుంటే ఎవరికి వస్తుంది.
మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేస్తారు అర్థం ముందు మనం రాసుకున్నాం అసలు మన పాజిటివ్ సైడ్ మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేస్తున్నాం అక్కడ ఎవరు ఉన్నట్టు చెప్తాడు నేను రికార్డ్ చేసుకుంటున్నాను విన్నింగ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి ప్రజెంట్ ఆఫ్టర్ 30 days ప్రాక్టీస్ తర్వాత కాన్ఫిడెంట్ అప్పుడు చూడండి బిఫోర్ ఆఫ్టర్ చూశారు కదా ఎంత